హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సంధ్య బ్లాగ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వచ్చేసి అయితే బగారా ఎలా చేస్తే సింపుల్గా చేస్తాను. సింపుల్ ప్రాసెస్ 2 నిమిషాలు అయితే ముగిస్తున్నా, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బియ్యం గడికి పెట్టాను. రైస్ కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నాను. కొందరు రైస్ కుక్కర్లో పోపు చేస్తారు, అట్లా కాకుండా మేమైతే బియ్యం అయితే అర్ధగంటకి ఎక్కువ నానబెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ పోపులో ఇప్పుడు మనము బగారాకి ఏమేమి సామాన్ వేస్తాం కదా, అదే బగారాకు అండ్ పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఉప్పు, మళ్ళీ ఇంకేముంటాయి ఫ్రెండ్స్, బగారా సామాను, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ అండ్ యాలకులు ఉంటాయి కదా, అవన్నీ అయితే నూనెలో అయితే వేపుకుంటున్నాను. మంచిగా నూనె పోసి వేపుకున్నాక మనమైతే ఇదైతే ఉత్తినే అందులో పోయాలి ఫ్రెండ్స్. బాగా గోలిచ్చినాక ప్రతి ఒక్కటి మసాలాలు అంచెలు అన్నీ ఇందులోనే కలుపుకోవాలి. పచ్చి ధనియాల పొడి, మసాలా, మన ఫుడ్ కలర్ కూడా ఉంటే వేసుకోవచ్చు అండి ఇందులోనే. ఇలా అయితే నేను వేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తగా వెరైటీగా చేస్తున్నా, చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ గరం మసాలా కూడా వేసేసినాను. అన్ని మసాలా అన్నీ కలిపేసి ఈ పోపును అందులో మన వాటర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటా అండి. అంతే, సింపుల్గా అయిపోతుంది మనకైతే. మనం ఏది డైరెక్ట్ మనం పోపు పెట్టుకోకుండా, మనం డైరెక్ట్ చేయకుండా పొంగగా రైస్ కుక్కర్లో చేస్తున్నాం ఫ్రెండ్స్. అది కూడా రైస్ కుక్కర్ పెట్టేసుకొని చూసారా, రైస్ కుక్కర్లో అయితే ఇదైతే పెట్టి మంచిగా కింద అడుగు మంచిగా గట్టిగా నీళ్ళు లేకుండా మంచిగా తూడ్చుకోవాలండి. తూడ్చుకున్నాక మంచిగా ఇది ట్రాన్స్ఫర్ చేసి మంచిగా కలపెట్టుకొని ఇలా పోసేసుకుని చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకోండి, లేకపోతే మీకు రైస్ కుక్కర్ మనమైతే ఇలా గ్యాస్ మీద చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్. అన్ని కర్రీ, మటన్, చికెన్ అన్నీ అయితే వండేస్తున్నాం గ్యాస్ మీద. అదైతే పక్కకైతే అటే ప్లగ్లో పెట్టేసి మన కరెంట్ కుక్కర్లో అయితే వండేసినాం. కింద అడుగు మంచిగా తూడ్చుకొని మూత పెట్టి ప్లగ్ వేసి స్విచ్ అయితే వేసుకొని కింద అయితే ఆన్ చేసుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది మనకైతే. పావు గంటలోపు కంప్లీట్ అవుతుంది. పక్కకైతే చికెన్ ఫ్రై చేసింది మా అక్క, మటన్ ఫ్రై చేసింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇలా సింపుల్ మార్కెట్లో చేస్తుందని చూపిద్దానికి ఈ వీడియో అయితే తీసానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్ అవర్